అందరికీ వెల్కమ్ టు భవిస్ కిచెన్. పూరి అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే కదా! ఈరోజు ప్రతి పూరి పొంగేలాగా, కూర కూడా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మరింకెందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేసుకుందామా? ముందుగా 2 బంగాళదుంపల్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకుందాం. ముక్కలు మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. ఈలోపు పూరీలకు పిండి కలుపుకుందాం. ఇక్కడ నేను ఒక గిన్నెడు గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్‌లోకి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాం. మధ్యలో వాటర్‌ని యూజ్ చేస్తూ పిండి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా అయ్యేంత వరకు కలుపుకోండి. తర్వాత కొంచెం ఆయిల్‌ని వేసి, ఆయిల్ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని తొక్క తీసి ఒక ప్లేట్‌లోకి పెట్టుకుందాం. కూరకు కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొన్ని క్యారెట్ ముక్కలు, కొంచెం కరివేపాకు. ఒక కడాయిని స్టవ్ పై పెట్టి 2 స్పూన్ల ఆయిల్‌ని పోసుకుందాం. కొన్ని తాలింపు గింజలు వేసి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేద్దాం. వాటితో పాటు పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 4 ఎండుమిర్చిని వేసి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు నేను చూపిస్తున్న విధంగా మొత్తం వేగకుండా సగం వేగితే సరిపోతాయి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. 2 స్పూన్ల శనగపిండిని తీసుకొని వాటర్‌ని పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని తీసుకొని ఒకసారి చిదిపి ఉడికించిన దాంట్లో వేసుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కూరలో వేసుకుంటూ కలుపుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే
పూరీ కూర రెడీ అయినట్టే. ఇప్పుడు మనం పూరీలను రెడీ చేసుకుందాం. కొంచెం పిండిని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఉండల్ని చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. తరువాత పూరీ చేసే దానిపై కొంచెం పిండి వేసుకొని నేను చూపిస్తున్న విధంగా పూరీని తయారు చేసుకోండి. అలాగే అన్ని పూరీలు తయారు చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కాక పూరీని వేసి నేను చూపిస్తున్న విధంగా వేయించుకోండి. వేయించిన పూరీని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. అలాగే అన్ని పూరీల్ని వేయించుకొని ప్లేట్‌లోకి పెట్టుకోండి. అంతేనండి. మన పూరీ కర్రీ రెడీ. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.